ప్రపంచాన్ని పాలించిన 4 మహాసామ్రాజ్యాల్లో బబులోను రాజ్యం మొదటిది. ఈ సామ్రాజ్యాన్ని పాలించిన రాజులలో రాజులకు రాజుగా ఉన్నవాడు నెబుకద్నెజరు. ఈ రాజు 46 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యాన్ని పాలించాడు మరియు యూదా పట్టణంలోని యెరూషలేము దేవాలయాన్ని అగ్నితో కాల్చివేసి యూదులను బబులోను దేశానికి చెరగా తీసుకుని పోయినాడు. వారిలో దానియేలు ఒక్కడు. ఇట్లాంటి రాజ్యాధికారాన్ని దేవుడే నెబుకద్నెజరుకి ఇచ్చెను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు కలను ఆ కలభావాన్ని యూదుల నుండి తీసుకుని రాబడిన దానియేలుకు దేవుడు బయలుపరచగా దానియేలు ఆ కలను వివరించెను. ఆ కలలో బ్రహ్మాండమైన ఒక ప్రతిమ నెబుకద్నెజరు కనబడెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది. ఇప్పుడు దానియేలు నెబుకద్నెజరుతో, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. దేవుడు మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి జంతువులనేమి ఆకాశ పక్షులనేమి ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించున్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. దేవుడే రాజ్యాధికారము ఆధిపత్యము నెబుకద్నెజరుకు ఇచ్చెను అని దానియేలు సెలవిచ్చెను. అంతేకాదు ఆ తర్వాత నెబుకద్నెజరుకు సమీపబోవు విపత్కర పరిస్థితుల గురించి కూడా దర్శనం కలిగెను. దాని భావాన్ని కూడా దానియేలు చెప్పాను. 12 నెలలు గడిచిన పిమ్మట రాజుకు నెబుకద్నెజరు తన రాజధాని బబులోను నగరనందు సంచరించుచుండగా రాజు, బబులోను ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు. పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగూ నెబుకద్నెజరుకు సంభవించను. మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి వేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వెంటవియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి ఉన్నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నుక రానివారు. ఆయన పరలోకపు సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేర్చున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములో న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గనపరచున్నాను. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉండగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో యొక్క రాత రాయించినట్టుండెను. రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఓదారంగు వస్త్రం కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణం ధరించబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావం చెప్పుటైనను వారి వల్ల కాకపోయేను.
రాజునకును అతని అధిపతులందరికీ జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి రాజుతో దానియేలును గూర్చి చెప్పెను. గనుక రాజు దానియేలును పిలువనిపించెను. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధముగు యూదుల నుండి దానియేలు నీవే కదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యుంధన్నవని నేను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలువనిపించదుని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అప్పుడు దానియేలు, రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునికి ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షించును, ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించును, ఎవరిని పడవేయగోరనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడచ్చు అతని ఎదుట వణకుచుండిరి. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు తన హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేచు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరము గలవాడాయను. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతంతయు ఎరుగిండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకుని వాటితో త్రాగొచ్చు. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించుతురి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టేకేల్ అనగా ఆయన నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడతీవి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడను. బెల్షస్సరు ఆజ్ఞగా వారు దానియేలుకు ఉదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చీటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను. ప్రపంచాన్ని పాలించిన మహాసామ్రాజ్యాల్లో రోమా సామ్రాజ్యం కూడా ఒకటి. రోమా చక్రవర్తులు యూదా పట్టణం పైన అధికారులు నియమించినారు. అపోస్తలుల ద్వారా సంఘము శిష్యులు ప్రబలుచుండగా దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడనే యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునేను. ఆ దినములు పులియన రొట్టెల పండుగ దినములు. పేతురు గారిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగని పిమ్మట పరదల ఎద్దుకు అతన్ని తీసుకుని రావాలని ఉద్దేశించి అతనిని కావలిలో ఉండటకు 4 చతుష్టయుల సైనికులకు అతను అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలనుండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకునిచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. మొదటి కావలి 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినేదకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. తెల్లవారుగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించి అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించాను.
తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో రాజునకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తకు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలను వేడుకుని, ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హెరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తెను గనుక పురుగులు పడి హెరోదు ప్రాణం విడిచెను. దేవునికి విరోధంగా జీవించినటువంటి హెరోదు దుర్మరణ పాలొందెను. యోసేపు ఐగుప్తు దేశంలో అధికారి ఉండి పాలిస్తున్నప్పుడు యాకోబును అతని కుమారులను ఐగుప్తునికి వెళ్ళిని. వారు అక్కడ బహుగా విస్తరించి అభివృద్ధి పొందిరి. అయితే యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించినప్పుడు అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింపకూడినట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదుము అని చెప్పి వారికి అప్పగించిన వెట్టి పనులను చేయించుటకై ఫరో వారిపైన వెట్టి పనులు చేయించు అధికారులను నియమించగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు ఫితోము రామశేషుని పట్టణంలో కట్టిరి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగిటమంటు పనిలోను ఇటుకల పనిలోను పొలములు చే ప్రతి పనులను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయ అను హెబ్రీయుల మంత్రస్థానాలతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాన పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద మీరు చూసినప్పుడు మగవాడైనడల వాడిని చంపుడి, ఆడుదైనడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రస్థానాలు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకునీయగా ఫరో ఆ సంగతి తెలుసుకుని హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదులు పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. ఇలాగున ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసతో అనుభవిస్తుండగా వారిని ఫరో నుండి విడిపించుటకు దేవుడు లేవీయుడైన మోషేను అతని అన్నయ్యన అహరోనును ఫరో ఎదుగు పంపెను. వారు వచ్చి ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయటకు పొండెనను. మరియు ఫరో, ఇదిగో ఈ జనం ఇప్పుడు విస్తరించున్నది, వారు తమ బరువులను విడిచి తీరుగా ఉండినట్లు మీరు చేర్చున్నారని వారితో నేను. ఆ దినమున ఫరో ప్రజలు పెట్టినటువంటి అధికారులను వారి నాయకులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకుని వెళ్ళను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏం మాత్రమును తక్కువ చేయొద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించవలను, దానిలో వారు కష్టపడవలను. ఇశ్రాయేలు నాయకులు ఫరో ఎదుకు వచ్చి, తమ దాసుల ఎడల తమరు ఎందుకిట్లు జరిగిస్తున్నారు? తమ దాసులకు గడ్డినియరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు అందుచేత మీరు వెళ్ళి యెహోవాకు బలర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారని నేను. వారు ఫరో ఎదురు నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొన్నటకు దారిలో నిలుచున్న మోషే అహరోనులను కలుసుకుని, యెహోవా మిమ్మను చూచి న్యాయం తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చుదురని వారితో అనగా, మోషే అహరోనులు యెహోవాకు మొరపెట్టిరి. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిత్యంగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశము నుండి వారిని తోలువేరని మోషుతూ అనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేతను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలుని నా ప్రజలను ఐగుప్తు దేశంలోని వెలుపలకు రప్పించదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగాని నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందిరను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైన గనుక అతడు వారి మాట వినకపోయెను. మరియు అలాగునని యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లను రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండెను.
ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజ్యమని అతనితో చెప్పమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. అయినను ఫరో యెహోవా మాట వినకపోయాను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతయు పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లా చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలు పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయిను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమయ్యను. అతడు వారి మాట వినకపోయాను. మరియు యెహోవా మోషేతో, నా ప్రజలను ఈ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవాలనెను. యెహోవా అలాగు చేశాను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించాను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయాను. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయంను కఠినపరుచుకుని జనులను పోనీయడాయను. ఆ తర్వాత దేవుడు ఐగుప్తీయుల పశువులకు మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగజేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలుల పశువులలో ఒకటి చావలేదు. ఆయనను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను. ఆ తర్వాత దేవుడు మోషే అహరోనుతో సెలవిచ్చిన రీతిగా వారు ఆవపు బుగ్గు తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దారి చల్లగాని అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రుకును ఐగుప్తులందరికీ పుట్టెను. ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు వారి మాట వినకపోయెను. ఆ తర్వాత యెహోవా మోషేతో, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూర మొక్కలంటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైనవాయను. ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యమనేది మొదలుకొని ఎన్నడను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమైన గనుక అతడు ఇశ్రాయేలును పోనీయకపోయెను. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పావుడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు రాత్రి అంతయు ఐగుప్తు దేశం మీద తూర్పు గాలిని విసరజేసాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమును చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలమన్నిటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరే గాని పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయలేదు. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునైనను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం మంతయు 3 దినములు గాఢంధకారమాయెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనొలకుండెను. ఆ తర్వాత అర్ధరాత్రి జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలంటిని యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టాను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనం మందరము చచ్చిన వారం అనుకుని తమ దేశం నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి.
ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచుతమని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలువెళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదురునున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగుయుండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కలలెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోదురు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలు ఉండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రపు మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దొండను కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుంచి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకునేరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికని వారి రథముల మీదికని వారి రౌతుల మీదికని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారు వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. అలాగున ఫరో అతని సైన్యమును అతని రథములను దేవుని చేత సముద్రంలో మునిగి చచ్చిపోయిరి.